మనందరికీ బాగా పరిచయమైన లేఖన భాగాన్ని చదువుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు కలిసి చదువుకుంటాం. 3 నుండి 6 వచనాలు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునయున్నది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెందిన వందనములు చెల్లిస్తుంటున్నాం. ప్రియ సోదరుడు ప్రదీప్ని బట్టి, సహోదరి తబితను బట్టి వందనములు. వారి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించి అనుగ్రహించిన కుమారుడు ఎమాన్యుయల్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి తండ్రి, బిడ్డకు జన్మనిచ్చింది మొదలుకొని నేటి వరకు సంవత్సర కాలం పాటు బిడ్డను కాపాడి భద్రపరిచి సంరక్షించి మీ కృప ద్వారా ఆ బిడ్డ నిలిచి ఉండటానికి మీరు చూపుతూ వచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గత సంవత్సరం అంతట్లో మీరు చూపిన మీ వాత్సల్యతను బట్టి మీ పాదముల చేత సాగిలిపడి మీ నామను గణపరుస్తూ ఉంటున్నాం. ఈ నూతన సంవత్సరం యొక్క ఆశీర్వాదాల కొరకు మీ సన్నిధికి చేరువచ్చి ఉంటుండగా మేము కలిపి గడిపే సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాద కారణంగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇది నిమిత్తం చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చేరువచ్చిన ప్రజలైతేనేమి, శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రజలు సైతం మేలు పొందినట్లు వారి అక్కరి కొలది మీ వాక్యాన్ని వారికి పంచిపెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను. మీరు ఏదైనా అందచేస్తే కానీ నేనేమి చెప్పచాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుంటుండగా కృప చూపమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మూడో వచనం మరి ఒకసారి అందరికి కలిసి చదువుతాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగనే 6వ వచనం కూడాను, శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు నయున్నది. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. మొదటి జన్మ ఒకవేళ సరైనదైతే, మొదటి జన్మ చాలినదైతే రెండవ జన్మను గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరత లేదు. భౌతికంగా మనం అందరం కూడా ఈ లోకంలో జన్మించాం. అది మన మొదటి జన్మను గురించి మాట్లాడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రస్తావిస్తున్న మరొక విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన జన్మను గురించి మాట్లాడుతున్నాడు. మనందరికీ బాగా తెలిసి భాగం, నికోదేము అనేటువంటి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు వారి చెంతకు రాత్రివేళ వచ్చాడు. యేసుప్రభు వారు చేస్తున్న ఆశ్చర్యకార్యాలను గురించి వివరిస్తూ, దేవుని యొద్ద నుండి మీరు వస్తే తప్పితే ఇలాగ ఎవరు కూడా చేయలేరని ఆయనను తాను చేసిన అద్భుతాలను గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఇస్తూ వచ్చినటువంటి జవాబు టాపిక్ చేంజ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆయనేమో దేవుడు చేసిన అద్భుతాల గురించి మాట్లాడుతుంటే ఈయన అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని. అంటే ఏం చెప్పగోరుతున్నాడు నికోదేముకు అనంటే, నేను చేస్తూ వచ్చిన అద్భుతాలన్నిటికంటే ఒక మానవుడు పొందదగిన నూతన జన్మ అనుభవం అనేది
ఈ అద్భుతాలన్నిటికంటే గొప్ప అద్భుతం, గొప్ప ఆశ్చర్యం. కనుక దాని మీద నీ దృష్టి పెట్టు అన్నట్టుగా నికోదేముకు యేసుప్రభువారు జవాబిచ్చినట్లు మనకు కనపడుతుంది. ఈ రెండవ జన్మ ఆత్మ సంబంధమైనదని, కనుక ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, ఎందుకు రెండవ జన్మను గురించి యేసుప్రభువారు అంత గొప్పగా ప్రస్తావిస్తూ వచ్చారు, అంత నొక్కి చెప్తూ వచ్చినారు, నిశ్చయంగా అనేటువంటి మాట ఎందుకు ఆ రీతిగా చెప్తూ వచ్చినాడు అని అంటే, దాని గురించి మనం ఆ వ్యత్యాసాల గురించి ఆలోచన చేసినప్పుడు నిశ్చయంగా దాని ప్రశస్తత, ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఈ రాత్రి వేళ చేరువచ్చినటువంటి మనలో కూడా ఒకవేళ ఈ నూతన జన్మ అనుభవం అనేది లేకపోతే మనం కూడా జాగ్రత్త పడవచ్చు. ఆ అనుభవంలోనికి రాత్రి మనం రావచ్చు. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఈ మాట మనం చదువుతాం. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. తర్వాత చదవండి అన్నమాట. మొదటి కొరింథీ మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం అది. కనుక నూతన జన్మ అంటే ఏంటి చెప్పండి? పరలోక సంబంధి పోలిక. సో మంటి నుండి పుట్టిన వాళ్ళము, పర సంబంధమైనటువంటి వాని నుండి కూడా పుట్టిన వాళ్ళు. దీన్ని బట్టి మనకు రెండు జన్మలు ఉన్నాయి అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ప్రతి జన్మకు కూడా ఒక మనుషుడి భూమి మీద రావడానికి ప్రతి జన్మకు కూడా తల్లిదండ్రులు ఇరువురు అవసరం. ఇరువురు తల్లిదండ్రుల ద్వారానే ఒక మనుషుడి లోకంలోనికి ఉద్భవిస్తాడు, జన్మ అనేది జరుగుతుంది. అట్లాగనే ఈ ఆత్మ సంబంధమైన జన్మ విషయానికి వస్తే కూడా ఆత్మ సంబంధమైన జన్మకు కూడా ఇరువురు తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నీటి మూలముగాను ఆత్మ మూలంగాను. నీరు దేవుని వాక్యానికి సూచనగా ఉంది. కనుక వాక్యము, ఆత్మ ఈ రెండు కలయిక ద్వారానే ఒక వ్యక్తి జీవితంలో నూతన జన్మ యొక్క అనుభవం అనేది కలుగుతుంది. మనందరికీ బాగా తెలిసిన వచనాలు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరైనా చదవండి త్వరగా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. తాను సృష్టించిన వాటిలో మన ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. కనుక వాక్యము ద్వారా దేవుడు మనల్ని కంటాడు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. అలాగనే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవమును దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక చాలు. కనుక దేవుని వాక్యం అనేది అక్షయ బీజం లాంటిది. కనుక ఎక్కడ వాక్యం అనేది విత్తబడుతుందో అక్కడ దేవుని ఆత్మ పని చేస్తాడు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఎక్కడ పని చేస్తారో అక్కడ నూతన జన్మ యొక్క అనుభవం అనేది కలుగుతుంది. ఉదాహరణకు పెంతెకోస్తు దినాన పేతురు నిలబడి ప్రసంగం చేశాడు. తన ప్రసంగం యొక్క సారాంశం ఏంటి అని అంటే 36వ వచనంలో చెప్తాడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించాడు. ఇశ్రాయేలు వంశం అంతయు దీన్ని రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు. వారు ఆ మాట విని హృదయంలో ఆ మాట వారిలో బాధ కలిగించింది, నొప్పి కలిగించింది. అలా నొప్పి కలిగించేది ఎవరు? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం.
ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే మీరే ఆయన సిలువేశారు, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసింది మీరే అని ఎప్పుడైతే పేతురు ప్రసంగించాడో, ఆ మాట వారు విన్నప్పుడు ఆ కన్విక్షన్ వారిలోనికి తీసుకొచ్చింది ఎవరు అనంటే పరిశుద్ధాత్మదేవుడు. అందుకే కిందికి వస్తే మనం చదువుతాం, వాక్యము అంగీకరించిన వారు ఆ దినమున బాప్తిస్మము. ఏ వాక్యాన్ని అంగీకరించారు? ఏ వాక్యం? ఏ సత్యవాక్యం? మీరే ఆయన సిలువేశారు అన్న మాటను వారు అంగీకరించారు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, అదుకా అయ్యో నా పాప రుణమునకే, కాదు కాదయ్యో నా పాప రుణమునకే, సిలువ బలి అయిన దేవుని ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, అట్లా ఎవరు ఒప్పుకుంటారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే వారిని ఒప్పింపచేస్తాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేసే దేవుడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పట్టణంలో చనిపోవటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, మన మృతమైన ఆత్మను ఆయన బ్రతికించడానికి, నూతన జన్మ అనుభవాన్ని మనకు ప్రసాదించడానికి అన్న సత్యాన్ని నువ్వు గుర్తిస్తే, నీ పాపమే ఆయన సిలువేసింది అన్న సత్యాన్ని నువ్వు ఒప్పుకుంటే, ఈ రెండిటి ద్వారా నీకు నూతన జన్మ అనుభవం అనేది కలుగుతుంది. కనుక పేతురు చెప్తా వచ్చినాడు, ఎల్లారా మేమేం చేద్దాము అని అంటే, మీరు మూర్ఖులైన ఇతరం వారికి వేరై రక్షణ పొందండి. దానికి ముందు ఒక మాట చెప్పాడు కదా, ఏమన్నాడు? 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా పేతురు మీరు మారు మనసు పొంది పాపన క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందండి. కనుక పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి. ఏం మారు మనసు పొందాలి? మారు మనసు అంటే ఏంటి? ఏ విషయంలో వారు మారు మనసు పొందాలి? 36వ వచనంలో చెప్పాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను ఇస్రాయేలు చేసినటువంటి పాపం ఏంటి? వాస్తవానికి మన ఆత్మ మృతం కావడానికి కారణం ఏంటి అని అంటే, ఎవరినైతే మన జీవితాల మీద ప్రభువుగా రాజుగా ఉంచుకోవాలో ఆయనను ఉంచుకోకపోయినారు, ఆయనను రాజుగా నిరాకరించిన. బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, పాపం అంటే ఏంటో కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. నీ జీవితాన్ని శాసించగలిగిన వాడు, ఆజ్ఞాపించగలిగినటువంటి ఆ దేవుని యొక్క అధికారం క్రింద నీ జీవితాన్ని ఉంచుకోకపోవడమే పాపం. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, మీరేం చేయాల్సిన పని లేదు, ఈ దినమైనా మీ మనసు మార్చుకుంటే చాలు. ఆ దేవుణ్ణి ప్రభువుగా స్వీకరిస్తే, దేవా ఇన్నాళ్ళు నీ ప్రభుత్వం క్రింద ఉండకపోయాను, ఆజ్ఞను అతిక్రమించాను, పాపం చేశాను, నా ఆత్మ మృతమైంది, తిరిగి నన్ను బ్రతికించు, ఇదిగో నేటి నుండి నా జీవితానికి నీవే రాజుగా ఉండాలి అని ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే, నీ మనసు మార్చుకోవడానికి ఇష్టపడితే, ఈ నూతన జన్మ అనుభవం అనేది కలుగుతుంది. అది మొదటి విషయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక చాలు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన. జన్మకు
రెండో విషయం ఏంటి అంటే తల్లిదండ్రులు ఇరువురు ఉండడం మాత్రమే కాదు, ఈ ప్రసవ వేదన అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రసవ వేదన లేకుండా బిడ్డను ఎవరు కూడా కనరు. యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతాం కదా, ప్రసవ వేదన పడకుండానే బిడ్డను కనింది అని ఎక్కడైనా మనం విన్నామా అన్నటువంటి మాట మనం చదువుతాం. కనుక ప్రసవ వేదన ద్వారా ఈ జన్మ యొక్క అనుభవంలోనికి మనం వస్తాం. కానీ ఎవరు ప్రసవ వేదన పడింది? ఎవరు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి, ఎందుకు? చదువు తర్వాత. నీతిమంతుడైన నా సేవకుడు ఎందుకొరకు ఆయన వేదన పడ్డాడంటే చెప్పండి. జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. తర్వాత వచ్చినాం, అతని సంతతిని చూచును అనే మాట. ఎన్నో వచ్చినాం? 10వ వచనం చదవండి. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా ఎవరిని చూస్తాడంట? అతని సంతానం. ఎట్లా వచ్చింది? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నలగొట్టుట ద్వారా. 11వ వచనంలో ఏం చదువుతున్నాం? అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందాడు. ఎందుకు తృప్తి నొందుతారు? ప్రసవించు స్త్రీ తనకు వచ్చేటువంటి ప్రసవ వేదనను బట్టి ఎందుకు తృప్తి నొందుతుంది? యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఏముంది? అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనన్న సంగతి ఆ సంతోషం చేత అంతవరకు పడిన శ్రమ వేదన కూడా ఆమెకు జ్ఞాపకము రాదు. ఒకలాంటి సంతృప్తి, లోకంలో ఒక బిడ్డ పుట్టాడు అన్నటువంటి సంతోషం తాను పడినటువంటి వేదనను మర్చిపోయేటట్టు చేస్తుంది. ఈ రాత్రి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నూతన జన్మ అనుభవానికి కూడా ప్రసవ వేదన అవసరమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నీ కొరకు వేదన పొందడానికి అదే కారణం. ఆయన గాయపరచబడ్డానికి, ఆయన ప్రక్కలో బల్లెప్పు పోటు, తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో కాళ్ళల్లో మేకులు, 1-39 కొరడా దెబ్బలు, ఇవన్నీ కూడా తాను అనుభవించడానికి, ఆ భయంకరమైన వేదన తాను భరించడానికి కారణం నీకు నాకు నూతన జన్మను ప్రసాదించడానికి. దాన్ని ముందుగా చూచుకొని ఆయన ఏం చేశాడంట? సంతృప్తి నొందినాడు. ఏం పర్వాలేదు, ఎంత బాధ అయినా పర్వాలేదు, ప్రసవేదన లాంటి నొప్పి అయినా పర్వాలేదు, నేను భరిస్తాను దాన్ని అని ఆయన దాన్ని భరించాడు. అదే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 12వ అధ్యాయం 2వ వచనంలో, అతడు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానంను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, అతడు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై. ఏంటి ఆనందం? నాకు ఒక సంతతి కలుగుతుంది, నాకు దైవికమైన సంతతి కలుగుతుంది, ఆత్మ సంబంధమైన బిడ్డల్ని నేను చూడగలుగుతాను అన్నటువంటి సంతృప్తితో తనకు కలిగిన వేదనను కూడా నిర్లక్ష్య పెట్టాడు. రాత్రి ఒకసారి గుర్తించు, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వేదన పడింది, ప్రసవ వేదన పడింది నీకు ఆ నూతన జన్మను ప్రసాదించడానికే. నువ్వు ఆ సత్యాన్ని గుర్తించి ఆయన చెంతకు రాగలిగితే, ప్రభువా నాకు నూతన జన్మ అనుభవాన్ని ప్రసాదించని ఒకవేళ నువ్వు అడగగలిగితే, నిన్ను చూచినప్పుడు, నీలో కలిగే మార్పును చూచినప్పుడు, నీలో వచ్చే మారు మనసును చూచినప్పుడు ఆయన తన కలిగిన వేదన అంతా కూడా మర్చిపోతాడు, సంతోషపడతాడు. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతలు ఎదుట ఆయనకు గొప్ప సంతోషం కలుగుతుంది. తాను కలిగినటువంటి వేదనంతా కూడా మర్చిపోతాడు. మూడవది, ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం
దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. తర్వాత ఆ మాట గమనించండి. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా, తన స్వరూపాన, ఏ పోలిక ఏ స్వరూపం? తన పోలిక తన స్వరూపం. లేక ఇంకో మాటలో చెప్పుకోవాలనంటే, జన్మతోనే ఎవరి పోలిక వస్తుంది మనకు? ఎవరి పోలిక వస్తుంది? మనల్ని కన్నవాని పోలిక వస్తుంది కదా. దేవుడు మొట్టమొదటి ఆదాముని కన్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతాం, తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. ఇప్పుడు ఆదాము తన కుమారుని కనే నాటికి దేవుని స్వభావం, దేవుని పోలిక ఉందా ఆదాంలో? లేదు. పాపాన్ని కొని తెచ్చుకున్నాడు, పాపి అయిపోయాడు. ఇప్పుడు ఆదాము తన పోలికలో, తన స్వరూపంలో మనుషుల్ని కన్నాడు. అందుకే దీన్ని బట్టి ఏమవుతుందనంటే, తల్లిదండ్రుల రక్తాన్ని మనం పంచుకొని పుడతాం కనుక ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళ పోలిక వాళ్ళ స్వభావంలోనికి వస్తుంది. ఒక మనుషుడు తాను పాపం చేసి పాపి కావాల్సినటువంటి అవసరం లేదు. ఈ పాప నైజం, పాప స్వభావం అనేది ఎవరి నుంచి వస్తుంది? మనకు మన తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంది. అందుకే దావీదు ఏమంటాడు చెప్పండి? పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది. కనుక మొదటి జన్మ ద్వారా పాపం అనేది మనకు సంక్రమించింది. రోమా 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చదువుతాం, ఒక్క మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోనికి సంప్రాప్తమైంది. చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళు పాపము, పాపి అనేటువంటి మాట వాళ్ళకి చాలా ఇష్టం ఉండదు, కోపం వస్తుంది కూడా. మీరు ఎంతసేపు పాపులు అంటారు, పాపి అంటారు ఏంటండి? నేనేం పాపం చేశాను? నేను చాలా నీతిగా బ్రతికాను అని అంటారు. నీతిగా నువ్వు ఎలా బ్రతకగలవు చెప్పు? పాపము నీకు సంక్రమించింది. నువ్వు చేసిన పాపాన్ని బట్టి పాపి కాలేదు. పాపం అనేది నీ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటిది. అది బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అయింది మనకు. జన్మతః ఆ నైజం అనేది మనకు వచ్చింది. ఆదాము తన పోలిక చొప్పున, తన స్వరూపాన కుమారుణ్ణి కన్నాడు. ఆ కారణం చేత మనుషుడు పాపం చేసినందుకు పాపి కాదు, పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. తన నైజం ఆ రీతిగా వస్తుంది. కానీ నూతన జన్మ అనుభవంలో జరిగేటువంటి విషయం ఏంటి అనంటే, యోహాను సువార్త 1:12 మనందరికీ తెలుసు. తనని ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. 2 పేతురు 1:4 మనకు తెలుసు. ఈ వాగ్దానముల మూలంగా లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని దైవ స్వభావనందు పాలువారం అవుతున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, నూతన జన్మ అనుభవం అనేది నీకు కలుగుతుందో, దేవుడు నిన్ను కుమారుడుగా, కుమార్తెగా స్వీకరిస్తాడు కనుక కేవలం నీ పాపదోషాలు తొలగిపోవడం మాత్రమే కాదు, ఏం జరుగుతుంది? నీ స్వభావంలో కూడా మార్పు వస్తుంది. ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోవడం తన చేతిలో లేదు. ఇది ప్రయత్నం చేయడం ద్వారాను, అనుకరించడం ద్వారాను వచ్చేటువంటిది కాదు. నేను నీతిగా బ్రతుకుతాను, పాపరహితంగా ఉంటాను అని నువ్వు ప్రయత్నం చేస్తే వచ్చేటువంటిది కాదు ఇది. ఎందుకంటే ఇది సహజంగా రావాలి, జన్మతః రావాలి, మన తల్లిదండ్రుల నుంచి రావాలి. భౌతికమైన తల్లిదండ్రులకు పుట్టినటువంటి నీకు భౌతికమైన తల్లిదండ్రుల యొక్క పాపం ఎలాగైతే సంక్రమించిందో, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి దేవుని వాక్యము ఆత్మకు పుట్టినటువంటి మనకు సహజంగా ఏమొస్తుంది చెప్పండి? ఆత్మ స్వభావం వస్తుంది. అందుకే ఈ నూతన జన్మ అనుభవం అనేది ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చేస్తుంది, నైజాన్ని మారుస్తుంది.
అంతవరకు పాపంలో జీవించినటువంటి వాడు, పాపంలో ఆనందించినటువంటి వాడు ఇది నాన్న పాపంలో జీవించలేడు. నీతిగా బ్రతకడం అని ఇట్రా అన్నమ్మా, లోపల రండి. నీతిగా బ్రతకడం అనేది బహు సులభతరం అవుతుంది. నీతిగా పవిత్రంగా జీవించేదానికి ప్రయత్నం చేస్తే మాత్రం నీకు ఫ్రస్ట్రేషనే. ఎందుకంటే నీలో ఆ స్వభావము లేదు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నీతిగా బ్రతకడానికి నువ్వు చేసే ప్రయత్నం ఎలాంటిది అని అంటే పంది పవిత్రంగా ఉండేదానికి ప్రయత్నం చేసినట్టే. పంది పవిత్రంగా ఉంటుందండి. పంది తీర్మానం చేసుకుంది అనుకోండి, ఇట్లాంటి జీవితం నాకు వద్దు, నేను చాలా శుభ్రంగా ఉండాలి, ఏ మురికి అంటించుకోకూడదు అని ఒకవేళ అది తీర్మానం చేసుకుంది అనుకోండి, దానివల్ల అవుతుందా? కాదు. ఎందుకు కాదు? దాని నైజం అలాంటిది కాదు. నీ జీవితాన్ని నువ్వు రూపాంతరపరుచుకుంటే వచ్చేది కాదు, భక్తి నేర్చుకుంటే వచ్చేది కాదు. ఈ నూతన స్వభావం అనేది నూతన జన్మ ద్వారా వచ్చేది. భౌతికమైన తల్లిదండ్రుల ద్వారా మనకు పాపం ఎట్లా సంక్రమించిందో, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలుగా మనం చేయబడితే, ఆ నూతన సంతతిగా మనం చేయబడితే మనకేమొస్తుంది చెప్పండి? దైవ స్వభావం అనేది వస్తుంది. అందుకే ఒక మనుషుడు నీతిగా బ్రతికే ఆస్కారం అనేది కలుగుతుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. త్వరగా ఎవరైనా చదవండి. తీతు 3వ అధ్యాయం 5వ వచనం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఆ మాట గమనించండి. ఎవరిస్తున్నారు మనకు నూతన స్వభావము? పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనల్ని రక్షించాలి. ఈ రాత్రి ఇటువంటి జీవితం నీకు కావాలంటే నూతన జన్మ అనుభవం ద్వారానే అది సాధ్యపడుతుంది. అందుచేతనే ఆయన చెంతకు రావాలి నూతన జన్మ అనుభవం కొరకు. 4వ విషయం, ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను పుట్టించును గాక అని ఆ ప్రకారం ఆయన. మన జాతిని బట్టి మన యాపిటైట్ వస్తుంది. మన జాతి ఏది? కమ్మ జాతో రెడ్డి జాతో కాదు. మన జాతి ఏది చెప్పండి? మానవ జాతి. జంతు జాతి ఉంది, పురుగు జాతులు ఉన్నాయి, జలచరాల జాతులు ఉన్నాయి. దేవుడు నానా రకాలైన జాతులను పుట్టించాడు. వాటితో పాటు మానవ జాతిని కూడా పుట్టించాడు. ఇప్పుడు మానవ జాతి అయితే మానవ జాతి ఆహారం వేరు, జంతు జాతి ఆహారం వేరు. ఏ జాతి దాని ఆహారం తింటుంది కదండి. అంటే మన యాపిటైట్, మన ఆకలి మన జాతి మీద ఆధారపడింది. నువ్వు ఏ జాతికి చెందిన వాడవు అన్న దాని మీద ఆధారపడింది. పంది ఆహారం వేరు, సింహపు ఆహారం వేరు, గొర్రె ఆహారం వేరు కదా. మీరు ఎక్కడన్నా చూసారా గొర్రె మాంసం తింటాం? తినదు. ఆ జాతికి అది అలవాటు లేదు. సింహాన్ని ఎక్కడన్నా చూసారా గడ్డి తినడం? లేదు. ఏం తింటుంది? దానికి ఎంతసేపు మాంసమే కావాలి. ఆ మాంసం కూడా ఫ్రెష్ది అయితేనే, అప్పటికప్పుడు తాజాగా
పట్టుకొని మీరు చూడండి, కళేబరాల మీదకి పోదది. కళేబరాల మీద పోయే జాతులై కుక్కలు, నక్కలు ఇవి పోతాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాటి వాటి జాతి ప్రకారం వాటి ఆహారం మారిపోతుంది. నూతన జన్మ ఒకవేళ వస్తే, నూతన జన్మలో చేరిన జాతి అయితే నీది, నీ ఆహారం కూడా మారాలి కదా, నీ యాపిటైట్ కూడా మారాలి కదా. ఒక వ్యక్తి నిజంగా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాడు అన్న దానికి రుజువు ఏంటంటే తన ఆకలి మారిపోతుంది. మన ఆకలి దేని కొరకు చెప్పండి? ఏమి తిందుమా అదా కాదు. మత్తయి సువార్త 4:4 చెప్తాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనకు ఆహారం ఏది? దేవుని వాక్యం. మనకు ఆహారం ఏది? యోహాను సువార్త 4:34 చూడకుండా చెప్తారా? యోహాను సువార్త 4:34, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైంది. సో మన ఆహారం ఏంటి చెప్పండి? దేవుని చిత్తం నెరవేర్చడం. అంతకు మునుపు మనకు ఆహారం ఏది? భౌతికంగా పుట్టినప్పుడు ఎంతసేపు మన కడుపే మన దేవుడు కదా. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అన్నటువంటి చింతలో ఉండేటువంటి వాళ్ళు. ఒక మాటలో చెప్పుకోవాలంటే నూతన జన్మ అనుభవం అనేది మనకు రానప్పుడు మన స్వయం కొరకు మనం జీవించాం, మన ఆశల కొరకు మనం బ్రతికాం. పాపేచ్ఛలు మనలో కార్యసాధకం అవుతూ వచ్చినాయి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడి పాపం చేస్తూ వచ్చాడు. పాపమే మన ఆహారం, పాపమే మన పానీయం. ఏంటి పాపం అనంటే మన స్వయమే, స్వకీయమైన దురాశలు. వాటిని ఎలా తీర్చుకోవాలి, ఎలా వాటిని అనుభవించాలి అన్నటువంటి ఆకలితో దప్పికతో బ్రతికినటువంటి వారు. నూతన జన్మ అనుభవం అనేది మనల్ని ఎలాంటి మార్పు తీసుకొస్తుంది అనంటే దేవుని వాక్యం మీద మనకు ఆశ కలుగజేస్తుంది. నీ వాక్యము జుంటి తేనె ధరల కన్నా మధురమైంది. కనుక దేవుని వాక్యం మనకు చాలా ప్రీతికరం అయిపోతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుని వాక్యాన్ని యోబు అంటాడు కదా, ఏమంటాడు? మోర్ దాన్ మై నెససరీ ఫుడ్. నీ నోటి మాటను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుంది. మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదు. స్వాభిప్రాయము అన్నాడు, సెల్ఫ్ అంబిషన్ అనేటువంటి మాట వస్తుంది, అది కూడా భావం ఉంది. కానీ ఇంగ్లీష్లో మాత్రం చక్కగా అన్నాడు, ఇట్స్ మోర్ దాన్ మై నెససరీ ఫుడ్. నాకు అవసరమైన భోజనం కంటే నీ వాక్యము ఎక్కువగా ఎంచుతున్నాను అన్నటువంటి భావన ఇచ్చాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మనలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నూతన జన్మ అనుభవం నిజంగా నీకు కలిగి ఉంటే నీలో నూతన ఆకలి కూడా వస్తుంది. ఒకప్పుడు నువ్వు ఆశించినవి ఇప్పుడు నువ్వు ఆశించావు. ఒకప్పుడు నువ్వు కావాలని కోరుకున్నవి ఇప్పుడు నువ్వు కావాలని కోరుకో. ఒకప్పుడు నీకు చాలా ప్రీతికరంగా ఉన్నది ఇప్పుడు నీకు చాలా అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే నీ యాపిటైట్ మారిపోయింది, నీ ఆకలి మారిపోయింది. దేవుని చిత్తం నెరవేర్చడం, దేవుని వాక్యానికి లోబడ్డం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, అది ఇప్పుడు మనకు నిజమైన ఆహారంగా ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 68వ వచనంలో శిష్యులతో యేసుప్రభువారు అంటారు, మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అని అంటే, శిష్యులు అంటాడు, పేతురు అంటాడు, ప్రభువా మేము ఎవని వద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. కనుక ఆయన మాటలు, ఆయన వాక్కులే మనకు సంతృప్తిని కలిగజేసేవిగా ఉంటాయి. కనుక ఈ రాత్రి మన జీవితాలు ఆ రీతిగా ఉన్నాయా అని పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొక విషయం, ఈ భూ సంబంధమైన జీవితానికి, పరసంబంధమైన జీవితానికి, పాత జీవితానికి, నూతన జీవితానికి ఉన్న వ్యత్యాసాల్లో మరొకటి ఏంటంటే, భౌతికమైన జన్మ
భౌతికమైన జన్మ మన గత జీవితం యొక్క కాన్సిక్వెన్సెస్ని మనం అనుభవించేటట్టు చేస్తుంది. మన గత జీవితం యొక్క కాన్సిక్వెన్సెస్ని మనం అనుభవించేటట్టు చేస్తుంది. వాస్తవానికి పుట్టినవానికి గతం ఉంటుందా? వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. భూతకాలం ఉందంటారా? భూతకాలం ఉందనే చెప్పాలి. ఎలా చెప్తాం? ఒక మనిషిని యొక్క పాపం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఆదాము నుండి సంక్రమించినటువంటి పాపం. ఈ దినాన్ని మనం శిక్షించబడడానికి కారణం ఏంటి? మనం చేస్తున్న పాపాలని బట్టి కాదు, ఆదాముకు పుట్టాం కాబట్టి మనం మరణానికి పోవాలి. భౌతికమైన జన్మ ఒక్క పురుషుడైన ఆదాము చేసిన పాపం యొక్క ఫలితాన్ని మనందరి నెత్తి మీదకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇది ఏదో కొంచెం అన్యాయంగా కనపడుతుంది. ఒక్కడు తప్పు చేస్తే నేనెందుకు శిక్ష అనుభవించాలా? చేసింది ఆదాము కదా, నాకు ఏ నేరం తెలియదు కదా, ఏమి తెలియకుండా పుట్టాను కదా. ఆదాము యొక్క నేరం నా మీద మోపడ్డం ఏంటి? ఆదాము చేసిన పాపాన్ని బట్టి నేను శిక్షించబడాల్సినటువంటి అవసరం ఏంటి? ఆ దేవుడు అది కూడా చూశాడు, అందుకే మన మీద జాలిపడ్డాడు. ఒకవేళ ఇదే జన్మ అయితే వీళ్లకు ఈ పాపాన్ని బట్టి వస్తున్నటువంటి ఫలితాన్ని తప్పక అనుభవించాలి. పాపము వలన వచ్చు జీతం మరణం, దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు తప్పక అనుభవించాల్సి వస్తుంది అని ఆలోచించినటువంటి వాడు ఈ మనుషులకి అందుకే నూతన జన్మ అనుభవం ఉండాలని కోరాడు. ఆ నూతన జన్మ అనుభవంలోనికి మనల్ని తీసుకురావడానికి ఈ పాపాన్ని బట్టి వచ్చిన కాన్సిక్వెన్సెస్ని మనందరికీ బదులుగా ఆ ఒక్క పురుషుడే అనుభవించేటట్టుగా చేశాడు. ఒక్క మనుషుని ద్వారా పాపం లోకంలోనికి మరణం ఎట్లా సంప్రాప్తమైందో, ఒక్క మనుషుని పుణ్యకార్యము ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి గతములో మనకు రావాల్సినటువంటి పాప శిక్ష తుడిచిపెట్టబడుతుంది. ఈ రాత్రి మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ గత నేర చరిత్ర నీ నెత్తి మీద పెట్టి దాన్ని బట్టి వచ్చే శిక్షకు నువ్వు పాత్రుడు కావాలనుకుంటున్నావా? లేక నీ గతమంతటిని బ్లాట్అవుట్ చేసి తుడిచివేసి శిక్ష నుండి నిన్ను తప్పించే నూతన జన్మ అనుభవం కావాలనుకుంటున్నావా? 2 కొరింథీ 5:17 చెప్పబడింది, కాగా ఎవడన్నా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఇక పాతవి నీ మీద ఉండవు. పాత వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ను అనుభవించాల్సినటువంటి అవసరము లేదు. ఫిబ్రవరి 8:12 మనం చదువుతాం, నేను వారి ఇళ్ళ దయగలిగి వారి పాపములను మరెన్నడూ జ్ఞాపకం చేసుకోను. నీ గత జీవితం రిమెంబరెన్స్లోనికే రాదు, జ్ఞాపకానికే రాదు. నిన్ను ఆ దేవుడు ఎలా చూస్తాడంటే, యాజ్ ఇఫ్ ఈరోజు పుట్టావు నువ్వు, ఏ పాపం ఎరగవు నువ్వు అన్నట్టుగా చూస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది! ఈ నూతన జన్మ అనుభవాన్ని ఒకళ్ళు నువ్వు నిరాకరిస్తే గుర్తుపెట్టుకో, నీ గత జీవితం యొక్క పాపం యొక్క కాన్సిక్వెన్సెస్, దాని ఫలితాలు తప్పక నువ్వు అనుభవించాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువులో మనకు దొరుకుతున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఈ నూతన జన్మ అనుభవాన్ని ప్రభు ప్రసాదించి మనం ఇంకెంత మాత్రమే అన్నడు కూడా శిక్షించబడకుండా ఆ ప్రభు చేస్తూ ఉన్నాడు. భౌతికమైనటువంటి జన్మ భవిష్యత్తుని కూర్చున్న కొద్దిపాటి నిరీక్షణ మనకిస్తుంది. స్కూళ్ళల్లో పిల్లల్ని అడుగుతుంటారు, ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? చదివేది సరిగా రాకపోయినా నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటారు. వాళ్ళ అంబిషన్స్ చాలా గొప్పగా ఉంటాయి. కొంతమంది నేను పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ కావాలంటారు, కొంచెం సైంటిస్టులు కావాలంటారు, కొంచెం డాక్టర్స్ కావాలంటారు. ఏ అనుమానం లేదు, దే హ్యావ్ సమ్ హోప్, కొంత నిరీక్షణ ఉంది భౌతికంగా. కానీ వారి నిరీక్షణ ఆశాజనకంగా ఉండదు. ఐపీఎస్ కావాలంటే కానిస్టేబుల్ అయినా మనం ఏం పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు. నిరీక్షణ ఉంది, ఏదో కావాలన్న ఆశ ఉంది, కానీ
భౌతికంగా వాళ్ళకు ఆ నిరీక్షణ అనేది ఆశాజనకంగా ఉండదు, బ్రైట్ హోప్ ఉండదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతానండి. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేషమైన కనికరం చొప్పున మరలా జన్మింపజేస్తున్నాడు. నూతన జన్మ అనుభవం ద్వారా కలుగుతున్నటువంటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? వీ హ్యావ్ ఎ బ్రైట్ హోప్. శుభప్రదమైన నిరీక్షణ, ఆశాజనకమైనటువంటి నిరీక్షణ, ఆకర్షణీయమైనటువంటి నిరీక్షణ మనకు కలుగుతుంది. ఏంటి ఆ నిరీక్షణ? లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యాన్ని మనకు. ఒకవేళ ఈ లోకంలో నీవు తలంచినటువంటి స్థానంలోనికి వచ్చినా, ఆశించినటువంటి స్థానంలోనికి నువ్వు వచ్చినా, గుర్తుపెట్టుకో, ఇట్స్ ఎ టెంపరీ. అందుకే ఏమంటాడు చెప్పండి? ఒకడు సర్వలోకం సంపాదించుకొని నీ ప్రాణం ఎప్పుడు దాకా ఉంటుంది? భరోసా ఉందా? ఈ దినం ఉన్నావు, రేపు ఉంటావో లేదు, భరోసా లేదు. మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే. అందుకే 17వ కీర్తనలో రాస్తాడు, ఈ లోకుల చేతిలో నుండి, ఈ లోకంలోనే తమ పాలు పొందిన వారి చేతిలో ఉండి నీవు నన్ను తప్పిస్తా ఉన్నావు. వాళ్ళు ఆస్తి కలిగి తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారు. చివరి వచనంలో ఏం రాస్తాడు? నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనం చేత నాశ తెచ్చుకుంటాను. భౌతికమైన జీవితానికి నిజమైన నిరీక్షణ లేదు. తాత్కాలికమైన ఆశ నీకు కలగచేస్తుంది. నువ్వు ఆశించిన పరిమాణంలోనికి నువ్వు వస్తావన్న భరోసా కూడా లేదు. ఒకవేళ అతి కష్టపడి కంకణం కట్టుకొని ఆ పరిస్థితిలోనికి నువ్వు వచ్చినా ఇట్స్ ఎ టెంపరీ, తాత్కాలికమైంది. అందుకే ఈ ఆస్తికి ఏమని పేరనంటే విడిచిపెట్టి ఆస్తి. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టదు. నువ్వు కోట్లు సంపాదించు, బిలియన్స్ నువ్వు సంపాదించు, ఏది కూడా నీ వెంట తీసుకొని పోలేవు. నీ తర్వాత తరానికి వదిలిపెట్టు. అందుకే సొలొమోన్ ఏమంటాడంటే, ఇంత కష్టపడి సంపాదించేది కూడా నాకు వ్యర్థం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేనేమో కష్టపడి కడుపు కాల్చుకొని అన్ని ఇబ్బందులు పడి ఆస్తి అంతా కూర్చిపెట్టిపోతే, నేనేమో పోయిన తర్వాత వాడు పనికిమాలినోడు పుడతాడు, నాకు నా ఆస్తి అంతా వాడు చేసేస్తాడు. అట్టటోడికి ఆస్తిని విడిచిపెట్టిపోయేదానికి నేనెందుకు ప్రయాసపడి సంపాదించాలి? దీన్ని బట్టి చూస్తే ఇది కూడా నాకు వ్యర్థం అనిపిస్తూ ఉంది అన్నాడు. లోకంలో నిరీక్షణ లేదు. మన జీవితాలు సుఖమయంగా ఉంటాయి అన్న నిరీక్షణ లేదు. భౌతికమైన జీవితం తాత్కాలికమైంది. ఒక దినాన్ని లోకాన్ని మనం వదిలిపెట్టిపోవాల్సిందే. నువ్వు సంపాదించినవన్నీ కూడా ఎవరివి అవుతాయి అన్నాడు కదా. ఎవరితో? ఆ వెర్రోడితో. నా ప్రాణమా తిను త్రాగు, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు కూర్చోబడింది, ఏం డోకాలేదు నీకు. కాలు మీద కాలు వేసుకొని తిను త్రాగు సుఖించంటే ఆ పైనుంచి చూసి నవ్వే అంటున్నాడు ఆయన, ఒరే వెర్రోడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు సంపాదించినవన్నీ ఎవనివి అవుతాయి? చాలా ఆశలు పెట్టుకుంటున్నావు భవిష్యత్తు మీద, చాలా నిరీక్షణ పెట్టుకుంటున్నావు, నీకు సుఖమే అనుకుంటున్నావు, చాలా అనుభవిస్తానని అనుకుంటున్నావు. కానీ భౌతికమైనటువంటి జీవితం నీకు నిరీక్షణ ప్రసాదించదు. శుభప్రదమైన నిరీక్షణ, అక్షయమైన, నిర్మలమైన, వాడబారని, ఎల్లప్పుడూ నిలిచుండేటువంటి ఆ స్వాస్థ్యాన్ని ప్రసాదించేటువంటి జీవితం
నూతన జన్మ అనుభవం ద్వారానే కలుగుతుంది. అందుకే తన విశేష కనికరం చొప్పున మనలను జన్మింపజేస్తున్నాడు. చివరిగా ఈ భౌతికమైనటువంటి జన్మ ఈ భౌతికమైన ప్రపంచంలోనికి మనకు ప్రవేశాన్ని ఇస్తుంది. ఏ ప్రపంచం ఇది? ఆదికాండం 3:17 చూడకుండా, మిమ్మును బట్టి నేల శపింపబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఏ రాజ్యంలోకి వస్తున్నాం మనం? శాపగ్రస్తమైన రాజ్యంలోకి వస్తున్నాం. అందుకే మనుషుడు పుట్టగానే ఏం చేస్తాడు చెప్పండి? పుట్టగానే ఏం చేస్తాడు? వాడు ఏడవకపోతే మనం కొట్టి ఏడిపిస్తాం కదా. డాక్టర్స్ అదే పని చేస్తారు. బిడ్డ పుట్టగానే ఏడవకపోతే 2 పీకుతారు. ఏడ్చాడంటే పర్లేదు బాగుంది అని, అంటే ఏడోరా అని చెప్పటం ఇండైరెక్ట్గా. ఎక్కడికి వచ్చావు నువ్వు? శాపగ్రస్తమైన లోకంలోనికి వచ్చావు. భౌతికమైన జన్మ ఈ శాపగ్రస్తమైన లోకంలోనికి మనల్ని తీసుకుని వచ్చి, దేవుని తీర్పు క్రింద ఉన్న లోకంలోనికి ఇది మనల్ని తీసుకొచ్చి. 1 సమూయేలు 2:10 చదవండి ఎవరైనా. 1 సమూయేలు 2:10 గట్టిగా. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించున్నాడు. ఆ మాట గమనించండి. ఈ లోకపు సరిహద్దుల్లో ఉండి వారికి దేని కింద ఉంటాయి లోకము? దేవుని యొక్క తీర్పు క్రిందికి వచ్చింది. దేవుని వాక్య ప్రకారంగా చెప్తున్నాను, దేవుని తీర్పులోనికి వచ్చిన ఏది కూడా అది నిర్దోషి అని ఎంచబడదు. దేవుని తీర్పులోనికి వచ్చే వ్యక్తి ఎవరు కూడా నేను నిర్దోషిని అని నిరూపించుకోలేరు. అందుకే తీర్పులోకి రాకూడదు. తీర్పులోనికి నువ్వు వచ్చావంటే తప్పక నువ్వు శిక్షకు పాత్రుడు కావాల్సిందే. నిన్ను రుజువు చేస్తాడు ఆ రీతిగా. అందుకే పేతురు రాస్తూ అంటాడు, పేతురు పత్రికలు ఏమనంటే, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయం కాబోతున్నాయి. దేవుని యొక్క తీక్షణమైన కోపం క్రింద ఉన్నాయి. దేవుని భయంకరమైన తీర్పు కింద ఈ లోకం ఉంది. ప్రియ స్నేహితుడా, ఈ లోకాన్ని ఆశిస్తున్నావేమో, ఈ లోకంలో బాగా సంపాదించుకున్నాను అనుకుంటున్నావేమో, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాను అనుకుంటున్నావేమో, సుఖంగా 4వ తరం 5వ తరం వరకు కూడా మేము బ్రతుకుతాం అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, ఈ లోకం దేవుని యొక్క భయంకరమైన తీక్షణమైన కోపం క్రింద ఉంది. ఆయన తన ఉగ్రతను ఈ లోకం మీద కుమ్మరించబోతున్నాడు. అట్లాంటి లోకంలోనికి పుట్టావు నువ్వు, అలాంటి లోకంలోనికి వచ్చావు. కానీ ఈ భౌతికమైన జన్మ నీకు మరొక ప్రపంచంలోనికి, అనగా దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలోనికి ప్రవేశాన్ని ఇవ్వదు. రక్త మాంసములో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఈ రాత్రి ఎందుకు నూతన జన్మ అనుభవం నీకు కావాలి అంటే, లోకం శాశ్వతం కాదు. ఇది శాపగ్రస్తమైనటువంటి లోకం. ఇక్కడ నీకు దుఃఖమే, ఇక్కడ నీకు బాధే. కానీ ఆ రాజ్యం శాశ్వతమైంది. ప్రకటన 11:14-15 చదువుతాం. 7వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది? లోకరాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యంగా చేయబడ్డాయి. ఆయన యుగయుగాలు ఏలుతాడు. ఆయన స్థాపించబోతున్న రాజ్యం శాశ్వతమైనది. ఆ రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు ధన్యులని చెప్పబడింది. ప్రకటన 22వ అధ్యాయంలో ఎన్నో వచనం అది? గుమ్మముల ద్వారా తమ వస్త్రములు ఉతుక్కుని వారు చదవమ్మా. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు. మరి వీళ్ళెవరు? ఈ లోకంలోనికి వచ్చిన వాళ్ళు ఎవరు? శాపగ్రస్తమైన లోకంలోకి వచ్చిన వాళ్ళు ధన్యులు ఎట్లా అవుతారు చెప్పండి? ఎవరు?
శాపగ్రస్తులే. కానీ ఆ రాజ్యంలో ప్రవేశిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. ఈ రాజ్యం తాత్కాలికమైంది, ఆ రాజ్యం శాశ్వతమైంది. ఇక్కడ ఎంతసేపు నీకు ఏడిపే, అక్కడ ప్రకటన 21:4 చెప్తాడు, ఆయన వారితో కాపురం ఉండును, ఆయన వారి ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు. ఇక దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండనే ఉండదు. ఆ రాజ్యం అది. ఆ రాజ్యంలో ప్రవేశం భౌతికమైన జన్మ ద్వారా రాదు, నీకు నూతన జన్మ అనుభవం ద్వారా కలుగుతుంది. భౌతికమైన జన్మ ద్వారా ఈ భౌతికమైన ప్రపంచంలోనికి మన ప్రమేయం లేకుండా వచ్చినట్టుగానే, ప్రయాస పడకుండానే మనం వచ్చినట్టుగానే నూతన జన్మ అనుభవం అనేది నీకు కలిగితే అది దేవుని రాజ్యంలో నీ ప్రమేయం లేకుండానే లోపలికి ప్రవేశిస్తావు. దాని కొరకు ఏం ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకే దేవుడు ఈ నూతన జన్మ అనుభవాన్ని నీ ఎదుట పెడతా ఉన్నాడు. భౌతిక జన్మ మనకు కలిగింది, దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అనుభవించక తప్పదు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాటి నుండి మనల్ని తప్పించాలని, నూతన జన్మ అనుభవంలోనికి మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే నికోదేము వచ్చి చెప్తున్నాడు, ప్రభువా నువ్వు చేస్తున్న కార్యాలు అసలు ఎవడు చేస్తాడు చెప్పయ్యా? కుంటివాళ్ళకి కళ్ళు ఇచ్చావు, కుంటివాడికి కాళ్ళు ఇచ్చావు, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చావు, చనిపోయిన వారిని సైతం లేపుతున్నావు. అబ్బబ్బా నువ్వు చేస్తున్న అద్భుతాలు ఎంత గొప్పవి! ఎవడు చేస్తాడండి ఇట్లాంటి పనులు? ఎవడైనా పరలోకం నుండి దిగి వస్తే తప్పితే ఎవరు ఇలాంటి కార్యాలు చేయలేరు అని పొగుడుతుంటే ఆయన నెమ్మదిగా నింపాదిగా చెప్తున్నాడు, నికోదేమా ఈ ప్రశంసలన్నీ నాకెందుకయ్యా? అసలు నువ్వు వస్తావా లేదా నా దగ్గర అది చెప్పు. ఆ రాజ్యంలో ప్రవేశం నీకు ఉంటుందా లేదా ఆలోచించుకో. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో వాడు ప్రవేశించలేడు. ఈ రాత్రి చిన్న పిల్లవాడి యొక్క జన్మదిన సందర్భంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భౌతికమైన జన్మ నీకు కలిగింది, దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఎన్నో మనం చూసాం. నూతన జన్మ వలన కలిగే ఆశీర్వాదాలు కూడా మనం చూసాం. ఈ రాత్రి ఆశీర్వాదాలన్నిటికీ నువ్వు పాత్రుడు కావాలంటే ఆయన పెట్టింది ఒక చిన్న పని అంతే. మొదట్లో మనం చూసినట్టుగా వాక్యాన్ని అంగీకరిస్తే చాలు, దేవుని వాక్యానికి నువ్వు స్పందిస్తే చాలు. పరిశుద్ధాత్మ దేవునికి ఆయన చెప్తున్నది ఒప్పుకుంటే చాలు. ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు చెప్పండి? నువ్వు పాపివి. రండి రాజశేఖర్ గారు, నువ్వు పాపివి, నీ పాపాన్ని బట్టి నువ్వు మరణానికి పోవలసి ఉంది. నీ పాపం నిన్ను శాపగ్రస్తునిగా చేసింది. నీ పాపం నిన్ను, నీ స్వభావాన్ని రాక్షస స్వభావంగా చేసింది. కానీ పాపిష్టి ఆలోచనలకు, పాప సంబంధమైన కోరికలకు బానిసై పెట్టేట్టుగా చేసింది. చెడిపోయిన స్వభావాన్ని నీకు ప్రసాదించింది. దానివల్ల దైవోగ్రత క్రిందకు వచ్చావు. ఈ రాత్రి అట్టి స్థితిలోండి నిన్ను విడిపించాలని నిన్ను ప్రేమించిన దేవుడు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు. నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి, నూతన జన్మ అనుభవాన్ని నీకు ప్రసాదించడానికి, ప్రసవ వేదన పడ్డానికి ఇష్టపడ్డాడు. శిలువలో భయంకరమైన మరణాన్ని సహించాడు, ఓర్చుకున్నాడు. తన వేదనను చూచి తాను జాలిపడలేదు, తన మీద తాను పిటి కాలేదు. తన కలిగిన వేదనను చూచి అతడు తృప్తి నొందినాడు. కారణం నీకు నాకు ఆ నూతన జన్మ అనుభవాన్ని ప్రసాదించడానికి. ఈ రాత్రి ప్రభా వాస్తవమే, నా పాపమే నిన్ను ఇలా చేసింది. నేను నిన్ను నా ప్రభువుగా, నా రాజుగా స్వీకరించకుండా నిరాకరించి నీ ఆజ్ఞలను నేను పాటించకపోయి పాపం చేసిన కారణాన్ని నాకు ఈ స్థితి కలిగింది. కరుణించు. ఈ రాత్రి ఒప్పుకుంటున్నాను స్వామి, నా జీవితం మీద నువ్వు ప్రభువుగా ఉండు అని ఒక్క మాట చెప్తే ఈ నూతన జన్మ అనుభవాన్ని ప్రసాదిస్తాడు. రక్షించబడిన మన జీవితాల్లో పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నూతన జన్మ అనుభవం కలిగింది అని చెప్పడం మాత్రమే కాదు, ఈ నూతన జన్మ అనుభవం కలిగినప్పుడు నిజంగా నీ జీవితాల్లో మార్పు వచ్చిందా? ఆత్మ సంబంధమైన వ్యక్తివి అయ్యావా? నీ స్వభావంలో మార్పు వచ్చిందా? నీ యాపిటైట్లో మార్పు వచ్చిందా? నీ ఆశల్లో మార్పు వచ్చిందా?
ఎలా ఉంటున్నాం మనం? ఒకసారి మన జీవితాలని వాక్య వెలుగులో పరిశీలించుకోవాలి. ఫ్రెష్గా నూతనంగా ప్రభువుకు మన జీవితాలను ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.